ప్రైజ్ ది లార్డ్. గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు దేవుని వాగ్దానం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27, 28 వచనాలు. బుక్ ఆఫ్ ఎజెకియెల్ చాప్టర్ 36 verse 27 and 28. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందరు. నేను మీ దేవుడనై యుందును. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను వారిలో ఉంచి తన ఆత్మ చేత అభిషేకించి తన ఆజ్ఞ అనుసారముగా తన వాక్యానుసారముగా జీవించే కృపను ఆయన బిడ్డలకి ఇస్తానని ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎవరైతే దేవునికి విధేయులై ఆయన ఆత్మ చేత అభిషేకించబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితాలను గొప్పగా కడతాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మన ఆశీర్వాదాలు చూసి వీరు దేవుని జనులు, వీరు దేవుడు యేసుక్రీస్తు అని అనేకులు చెప్పుకుంటారని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన ఆత్మచేత నిన్ను అభిషేకించి నిన్ను గొప్పగా ఆశీర్వదించి వీరు క్రైస్తవులు, వీరి దేవుడు యేసుక్రీస్తు అనే గొప్ప సాక్ష్యమును నీ ద్వారా యేసు నామములో పొందుకొనును గాక ప్రార్థిస్తూ ఈ వాగ్దానం మీకు విడుదల చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి పరిశుద్ధాత్మడానికి వేలాది వందనాలు. నీ ఆత్మను నీ బిడల మీద ఉంచి నీ ఆజ్ఞలు గైకొని వారిగా చేసి గొప్పగా వారి జీవితాలను కట్టి నీవు వారి దేవుడై ఉంటావు, వారు నీ జనులై ఉంటారనే గొప్ప వాగ్దానమును నీ బిడల జీవితంలో నెరవేర్చి నీవే మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.